Good morning again. This is Dr. Venkat Swami from Roma Hospital, orthopedic surgeons. Today talk about tennis elbow. మనం కామన్గా మనం శరీరంలో ఏవైనా కండరాలు మనం పనిచేయాలనంటే ఒక యాంకరింగ్ పాయింట్ ఉండాలి. యాంకరింగ్ పాయింట్ అంటే ఎక్కడైతే అటాచ్మెంట్ స్టార్టింగ్ ఉంటాయో దాని తర్వాత మనం మజిల్ బెల్లి కంట్రాక్ట్ చేసే కండరం ఉంటుంది. దాని తర్వాత డిపెండింగ్ ఆన్ విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇట్ ఈజ్. ఇప్పుడు మనం చేయి అన్నప్పుడు ఈ చేతి కానీ రిస్ట్ కానీ కదలడానికి టెండెన్స్ అంటే తాళ్ళ రూపంలో అతుక్కొని ఈ కండరం అనేది కంట్రాక్ట్ అయినప్పుడు కెన్ జూమ్ ఇన్ కంట్రాక్ట్ అయినప్పుడు మనం ఉద్దేశించిన భాగం కదులుతుంది. సో ద పార్ట్ దట్ వి ఇంటెంట్ టు మూవ్ విల్ మూవ్. సో దట్ ఈస్ హౌ ద బాడీ వర్క్స్. ఓకే, సో టెన్నిస్ ఎల్బో అంటే ఏంటిది? ఈ రకమైన మూవ్మెంట్ మనం టెన్నిస్ ఆడేటప్పుడు చేస్తాం కాబట్టి దాన్ని సాధారణంగా టెన్నిస్ ఎల్బో అంటారు. ఈ కండరాలు ఏవైతే ఉన్నాయో సో అవి ఎక్కడైతే అటాచ్ అయ్యాయో ఆ ప్రాంతంలో చిన్న మైక్రో టైర్స్ వచ్చి మనకు నొప్పి రావచ్చు అన్నమాట. సో మనకు అది ఎలా తెలుస్తుంది? అట్లాంటి ప్రాబ్లమే ఇటువైపు కూడా రావచ్చు. ఇక్కడ ఫోర్ ఆర్మ్ కంటే చేయికి సంబంధించిన కండరాలు ఇక్కడ యాంకరింగ్ పాయింట్ ఉంటుంది కాబట్టి దీన్ని మీడియల్ ఎపికొండైల్ అంటారు. సో ప్రాబ్లం సిమిలర్. ఇటువైపు అయితేనేమో గాల్ఫర్స్ ఎల్బో అంటారు మనం. సో ఒకవేళ మనం ఆ రిపీటెడ్గా మూవ్మెంట్ చేస్తే ఏం చేయాలనంటే ఆ రకమైన మూవ్మెంట్ కొద్ది రోజులు మనం అవాయిడ్ చేయాలి. మన వర్క్లో భాగం కానీ లేకపోతే దినచర్యలో భాగమైన ఉంటే రెస్ట్, ఆ మూవ్మెంట్ మనం ఆపేయాలి. దాని తర్వాత సింపుల్ టాపికల్ పెయిన్ కిల్లర్స్ లాంటి జెల్ లాంటివి వేసుకోవచ్చు. సో ట్యాబ్లెట్ తీసుకోవచ్చు. కొన్నిసార్లు స్ట్రాపింగ్ కూడా కొంతమందికి పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా పనిచేయనప్పుడు నెక్స్ట్ స్టేజ్లో ఏం చేయొచ్చు అంటే తక్కువ డోస్లో చిన్న సూదితో స్టీరాయిడ్ అంటే తక్కువ డోస్ తోటి ఆ లోకల్లో ఇంజెక్షన్ చేస్తే సాధ్యమైనంత వరకు అది రెక్టిఫై అవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఆ నొప్పి ఎంత తీవ్రంగా ఉంటుందంటే కనీసం బ్రష్ చేసుకోవడానికి లేకపోతే కాఫీ కప్పు తాగడానికి కూడా ఇబ్బంది కావచ్చు. పర్సనల్గా నాకే ఆ ప్రాబ్లం అయింది. సో ఐ నో హౌ డిబిలిటేటెడ్ ఇట్ క్యాన్ బి. సో ఆ సింపుల్ ఎక్సర్సైజు తర్వాత సింపుల్ ట్యాబ్లెట్స్ టాపికల్ మెడిసిన్స్ పనిచేయనప్పుడు సో ఇంజెక్షన్ సింపుల్గా సో తక్కువ డోస్ తోటి ఇవ్వాలి. దాదాపుగా సర్జరీ చేయాల్సిన అవసరం ఈ రోజుల్లో దాదాపుగా లేదు.